మేము పొరుగురు నుంచి వస్తున్నాం. దేనికి? వృత్తి చేసుకోవడానికా? అయ్యా, మేము గౌరవమైన కుటుంబానికి చెందిన వాళ్ళమండి. తెలిసిన వాళ్ళని చూడడానికి వస్తున్నాం. స్టేషన్ పోనేరా. అరే ఏంటి సార్ మీతో పెద్ద సిక్కొచ్చి పడింది? మామూలుగానే బుర్ర తక్కువ, పైగా సొక్కోటి వేసుకుని ఉన్నారు. నిజం చెప్తున్నాను సార్, నేను సిటీ బస్ స్టాండ్ నుంచి తీసుకొస్తున్నాను. చూడండి, చేతిలో పెట్టుకుంది. ఎరా, ఈ వ్యవహారంలో ఈ టెక్నిక్ కూడా ఉందండి. పాదరా పెట్టి బెట్టింగ్ తో బయలుదేరారు. పదా ఆపరా, దిగండి. పరా పారా, లోపల పదండి. లోపల పదండి. ఎవరయ్యా వీళ్ళు? కొండపోతగా వర్షం కురుస్తున్నా గిరాకీల కోసం బయలుదేరారు సార్. సార్, మేము అటువంటి మనుషులం కాము సార్. మాకు తెలిసిన వాళ్ళని కలుసుకోవాలని పొరుగురు నుంచి వచ్చాం. ఈయన తప్పుగా ఊహించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమయ్యా, మొహాలు చూస్తే తెలియట్లా వాళ్ళు తప్పుడు మనుషులు కారని? నీ ఇష్టానికి ఎవరో ఒకరిని తీసుకొచ్చేస్తావు. చివరికి నాకు చెడ్డ పేరు. లోపలికి వెళ్ళండమ్మా. ఉదయాన్నే నేనే మిమ్మల్ని దిగబెడతాను. ఎలా ఏదైనా బేరం దొరికిందా? ఎక్కడ దొరుకుతురా? గాంధీనగర్ వెళ్ళడానికి ఒక పార్టీ దొరికింది. వాళ్ళని మందు కొట్టేసిన పోలీసుడు స్టేషన్ తీసిపోయాడు. పాప మా పిల్ల ఎన్ని పోట్లు పడుతుందో. అదే తమ్ముడు అన్నావు కదా, అక్క కూతురికి మామ వరసే కదే. బావే అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. లలిత, నువ్వేంటమ్మా ఈ ఊరు వచ్చావు? నీకోసమే అమ్మ నిన్ను ఊరు నుంచి బయలుదేరొచ్చా. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు నన్ను అమ్మని స్టేషన్కి తీసుకువెళ్ళి చూడన్నయ్యా. వదలరా దాన్ని. నీ పని చూసుకో. సార్, ఎవడో మన ఎస్ఐని కూడా లోపలికి వస్తున్నాడు సార్. రే,
వాడిని చావగొట్టి లాకప్లో వేయండి. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని కొడతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం చెప్పే తీరా. నేను ఎక్కడికి వెళ్ళిపోనరా. ఏమిటలా చూస్తున్నా? ఇది నా అడ్రస్. దమ్ముంటే అక్కడికి వచ్చి కలుసుకో. అన్నయ్య బాబు రండమ్మా. వేడుక చూస్తూ నుంచున్నారా? నడి రోడ్లో ఒక అమ్మాయి ఆపదలో ఉంటే ఆ అమ్మాయిని కాపాడాలని మీలో ఏ ఒక్కరి మనసుకి తోచలేదా? అదెవరో మనకెందుకులేనేగా మీ ఉద్దేశం? పరాయి ఆడపిల్లని అక్కగా, చెల్లిగా, అమ్మగా తలుచుకునే గుణం మీ అందరికీ ఎప్పుడొస్తుందో అప్పుడే కాపాడాలనే ఉద్దేశం కూడా కలుగుతుంది. ఏం చేయగలం? పోలీసులతో గొడవ పెట్టుకుని మేము ఏరియాలో ఎలా బతకగలం చెప్పండి. మా ఇళ్లలో బిడ్డా పాపలతో ప్రశాంతంగా నిద్రపోలేం. ఏదో కేసు బనాయించి లోపలికి తోసేస్తారు పాపిష్టి.